తెలంగాణలో అక్టోబర్లో జేఎల్ఎం నోటిఫికేషన్ వస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. సో జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా జేఎల్ఎం నోటిఫికేషన్ అనేది అక్టోబర్లో ఛాన్స్ ఉంది. సో అయితే గతంలో కూడా 2000 పైచిలకు ఎన్పిడిసిఎల్లో జేఎల్ఎం వస్తుందనే చర్చ జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్పిడిసిఎల్లో కావచ్చు, ఎస్బిడిసిఎల్లో కావచ్చు, ట్రాన్స్కో, జెన్కో అన్నిట్లో కూడా ఒకటేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా కనుక నోటిఫికేషన్ వస్తే సో అన్నిటికి కలిపి కూడా స్టేట్ అంతా ఒకటేసారి కామన్ ఎగ్జామ్ కూడా పెట్టవచ్చు. సో అలా పెట్టడం వల్ల నిరుద్యోగులకు కూడా ఒకటేసారి ఎగ్జామ్ రాయొచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది మళ్ళీ ప్రిపరేషన్ ఇదంతా కూడా. సో ఇది ఒక బెటర్ ఆప్షన్ అనేది చెప్పవచ్చు. ఇక్కడ ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, ట్రాన్స్కో, జెన్కోకి ఎట్లుంటుంది అంటే ఎవరి లోకల్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి సో ఇఫ్ ఒకవేళ అదృష్టం ఉంటే నాన్ లోకల్ పోస్ట్లో కొట్టవచ్చు, లేదనంటే లోకల్లో పెట్టవచ్చు. సో అయినప్పటికీ ఎన్ని పోస్టులు వస్తాయి ఏందనే దాన్ని మనం పక్కకు పెడితే ఫస్ట్ మనం ఎలిజిబిలిటీలో ఉన్నామా లేదా, సో క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో ఈ మూడు మన క్రైటీరియా. ఇక ఉద్యోగాలు ఎన్ని ఉంటాయంటే ఎన్ని ఉన్నా కూడా ఒకటి తప్పకుండా ఉంటుంది మన కోసం. మనం పర్ఫెక్ట్గా చదివితే ఒకటి తప్పకుండా మన కోసం ఉంటుంది. సో ఇక జేఎల్ఎం చరిత్రలో మొట్టమొదటిసారి తెలుగు మీడియం పుస్తకం తీసిందే మనం. తెలంగాణలో మొట్టమొదటి జేఎల్ఎం బుక్ రిలీజ్ అయిందంటే అది ప్రొఫెసర్ జయశంకర్ జేఎల్ఎం బుక్ అని వచ్చింది. సో అది మనం. సో మొట్టమొదటిసారి అత్యధిక మందికి కోచింగ్ ఇచ్చాం. జేఎల్ఎం అంటే మనం ప్రొఫెసర్ జయశంకర్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో జేఎల్ఎంకి ఆఫ్లైన్లో వందలాది మందికి కోచింగ్ ఇచ్చాం. అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాం. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఎక్కువ ఉద్యోగాలు సాధించింది జేఎల్ఎంలో మనమే. సో ఇక దీని తర్వాత చాలా వచ్చి అదంతా వేరే విషయం. సో ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్తో మీకు ఆన్లైన్లో క్లాసులను కూడా అందించడం జరుగుతుంది. సో మొత్తం ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక నిమిషం మన జేఎల్ఎం కోర్స్ గురించి చెప్తాం. సో ఆల్రెడీ లెజెండ్ క్లాస్ అనే యాప్లో ప్లే స్టోర్లో లెజెండ్ క్లాస్ అని కొడితే మన యాప్ వస్తుంది. దీంట్లో మీకు 499కే మీకు 6 months వ్యాలిడిటీ తోటి క్లాసులు అందించడం జరుగుతుంది. సో అద్భుతమైనటువంటి క్లాసులు ఉంటాయి. తెలుగు మీడియం వాళ్ళకు వెరీ ఎక్సలెంట్ క్లాసులు ఉంటాయి. మీరు ఒకసారి వింటే మీకు నచ్చితే నలుగురు చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి. సో అలాంటి క్లాసులు మన యాప్లో ఉన్నాయి. ఇక మోరోవర్ మీకు మరొక అవకాశం ఏంటంటే రెగ్యులర్గా మీకు ఎగ్జామ్స్ని ప్లాన్ చేస్తున్నాం ప్రాక్టీస్ కోసం టాపిక్ వైజ్గా. సో అది కూడా మీకు 1 or 2 daysలో ఫుల్ షెడ్యూల్ అందించడం జరుగుతుంది. మీరు ఎంత చదివినా కూడా వితౌట్ ప్రాక్టీస్ ఏది సాధించలేరు కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనం తీసుకురాబోతున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం జేఎల్ఎం సంబంధించి క్వాలిఫికేషన్లు ఎలా ఉన్నాయి ఏందనే దాన్ని చూద్దాం. సో జేఎల్ఎం వచ్చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలిజిబిలిటీ అవుతామా కాదు అని అంటే మనకేం కావాలంటే సో విద్యార్హతలు కావాలి. క్వాలిఫికేషన్ మనం షూట్ అవుతామా లేదా. సో దీనికి ఎస్ఎస్సితో పాటుగా ఐటీఐ చేసి ఉండాలి. సో ఐటీఐలో చాలా రకాల ట్రేడ్స్ ఉంటాయి. ఈ ఐటీఐలో ఏం చేసి ఉండాలంటే ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ వైర్మెన్ కానీ చేసి ఉండాలి. సో ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ వైర్మెన్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేసి ఉండాలి. ఇవి 2 years కోర్సులు అండి. ఈ 2 years కోర్సులు ఇవి చేసి ఉండాలి. ఇవి చెయ్యకపోతే మీరు ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ వొకేషనల్లో మీరు ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసి ఉండాలి. సో ఇది మాత్రమే ఎలిజిబిలిటీ. ఏంటి, ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉండాలి. ఐటీఐలో ఎలక్ట్రికల్ కానీ వైర్మెన్ కానీ 2 years కోర్సును కంప్లీట్ చేసి ఉండాలి. ఈ రెండిటి లేదన్న ఒకటే, మరి రెండు కాదు. ఈ కాకపోతే మీరు ఐటీఐ ఇంటర్మీడియట్లో వొకేషనల్లో ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసి ఉండాలి. ఈ మూడిట్లో మీరు ఏది చేసినా కూడా ఎలిజిబులే. ఇక అప్రెంటిస్షిప్ ఉండాలా సార్, ఎక్స్పీరియన్స్ ఉండాలా సార్ అంటే అవన్నీ ఏమీ అవసరం లేదు. జేఎల్ఎం నోటిఫికేషన్ కోసం ఇది సరిపోతుంది. ఇక జేఎల్ఎం నోటిఫికేషన్కి ఇది సరిపోతే ఏజ్ లిమిట్స్ ఎలా ఉంటాయంటే వాడు కట్ ఆఫ్ డేట్ నోటిఫికేషన్లో ఏది పెడతాడో అప్పటికి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుకు మనం క్యాలిక్యులేషన్ ఏమీ ఇవ్వలేము, ఎందుకంటే డేలలో ఉన్న వాళ్ళకి మంత్లలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పలేము. బట్ మేజర్గా తెలుసుకోవాలంటే 18 to 35 years ఉండాలి. మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం మనం 35 సంవత్సరాలు దాటకూడదు. కానీ ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది, +5 years ఉంటుంది. ఎవరికి అని అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 35
+5 అంటే 40 ఇయర్స్ లోపు ఉన్న వరకు అప్లై చేయొచ్చు. 40 ఇయర్స్ దాటకూడదు. 40 సంవత్సరాల ఒక్కరోజు ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉండదు. మరి 40 సంవత్సరాలు ఏ డేట్కు అని అంటే వాడు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తాడు, పలానా డేట్ వరకు కట్ ఆఫ్ వయసు ఇంత ఉండాలి. ఆ డేట్ను బట్టి మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా ఓసీ వాళ్ళకైతే 18 to 35, అదే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 18 to 40 ఇయర్స్ వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది క్వాలిఫికేషన్, ఇది ఏజ్. ఇక నెక్స్ట్ పోతే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇంపార్టెంటే. ఎగ్జామ్ ప్యాటర్న్ వెరీ సింపుల్. సో ఎగ్జామ్ వచ్చేసి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా జస్ట్ 2 అవర్సే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. 120 మినిట్స్ టైం ఇస్తాడు. ఈ 120 మినిట్స్ టైంలో మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 120 మినిట్స్ టైం అంటే 2 అవర్స్ టైం. ఈ 80 మార్కులకు ఎన్ని క్వశ్చన్లు ఉంటాయంటే 80 క్వశ్చన్లు ఇస్తాడు. 80 మార్కులు 80 క్వశ్చన్లు. ఈ 80 క్వశ్చన్లలో 2 భాగాలుగా విభజిస్తాడు. ఒకటేమో 65 మార్కులు, ఇంకొకటేమో 15 మార్కులు. ఈ 65 మార్కులను ప్యూర్గా మీ ఐటీఐ కంటెంటే ఉంటుంది, ఐటీఐ సిలబస్ మీదనే ఉంటుంది. ప్యూర్గా 65 మార్కులు మీ సిలబస్ మీద ఆధారపడి ఉంటుంది. మీ ఐటీఐ సిలబస్, ఎలక్ట్రికల్ వైర్మెన్ సిలబస్ వాడు ఆల్రెడీ సిలబస్ ఇచ్చాడు, ఆ సిలబస్లో ఉంటుంది. అది కూడా మీకు ఆల్రెడీ తెలుసు కూడా. ఇక ఈ 15 మార్కులు ఏముంటుందంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ జనరల్ నాలెడ్జ్ అన్ని సబ్జెక్టులు ఉంటాయి. బట్ అన్నిటి మీద ఎట్లా చదవాలనేది మనం లిమిటెడ్గా ఒక 200 వీడియోస్లో మీకు మొత్తం ఇస్తున్నాం. 200 వీడియోస్ నథింగ్ బట్ ఒక 100 అవర్స్లో వస్తుంది. సో దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాం. ఇట్స్ వెరీ యూజ్ఫుల్ మీకు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. ఈ 15 మార్కులో మీరు 10 కనుక చేయగలిగితే సో మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. ఎందుకు అని అంటే మీకు ఓవరాల్గా 55-60 ఉద్యోగం వస్తాను. ఎన్పిడిసిఎల్ అప్పుడు ఎగ్జామ్ పెడితే ఇంకా రిక్రూట్మెంట్ జరుగుతుంది, పోల్ టెస్టింగ్. కాబట్టి మీరు గట్టిగా చదివితే ఉద్యోగం సాధించడం చాలా సింపుల్. సో మీకు కావాల్సినటువంటి మొత్తం క్లాసులను కూడా లెజెండ్ క్లాసెస్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఈసారి జేఎల్ఎం మీద మనం టార్గెట్గా తీసుకుంటున్నాం. మీకు 100% అక్యురేట్ సిలబస్తో పాటుగా జనరల్ నాలెడ్జ్తో పాటుగా ఎగ్జామ్స్ పెడుతూ మీకు జాబ్ వచ్చే విధంగా ఎలా చదవాలో దాన్ని మొత్తం కూడా లెజెండ్ క్లాస్ అందిస్తుంది. సో మీరు ఛాలెంజింగ్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మనం మన లెజెండ్ క్లాసెస్ యాప్లో సో మీకు సింపుల్గా 499 రూపీస్కే క్లాసులను అందిస్తున్నాం. ఈ క్లాసులు మీరు ఈ టైం ఆ టైం లేదు, మీరు ఏ టైం అయినా ఏ కూడా వినొచ్చు, 24/7 వినొచ్చు. సో ప్రైస్ తక్కువ, క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఎక్కువ. మంచి క్లాసులు ఉంటాయి. తెలుగు మీడియం వాళ్ళు అద్భుతంగా అర్థం చేసుకునే క్లాసులు మన యాప్లో అవైలబుల్లో ఉన్నాయి. వీటిని తీసుకోండి, చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే మన ఆఫీస్ నెంబర్స్ కింద స్క్రోల్ అవుతున్నాయి, వాటికి కాల్ చేయండి. సో ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్స్ అన్నీ కూడా త్వరలో మీకు స్టార్ట్ చేయబోతున్నాం. అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అందిస్తాం. సో మీరు మరొకసారి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం కాకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనం ప్రజెంట్ సెప్టెంబర్లో ఉన్నాం, అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే పుస్తకాలు కొట్టడం అంటే సాధ్యం కాదు. కాబట్టి ప్రిపరేషన్ ముందు నుండే స్టార్ట్ చేస్తే విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మీరు తప్పకుండా ముందస్తు ప్రిపరేషన్లో ఉంటారని ఆశిస్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.